ఎందుకో ఏమిటలేదు కారణం ఉండే నాకు కూడా షిరిడి సాయిబాబా గారి పైన అపారమైనటువంటి ప్రేమ భక్తి ఉన్నాయి. మా అమ్మ నన్ను గడుపుతూ ఉన్నప్పుడు మా ఇంటికి ముస్లిమ్స్ వాళ్ళు ఊరికి అదే ఊరు ఇళ్ళకి వచ్చి ఇంట్లో ఊరు అంతా వచ్చేట్టు చేసి వాళ్ళు ఇచ్చిన పనులు తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. అలా మా ఇంటికి కూడా వచ్చాక నేను మా అమ్మ కడుపులో ఉన్నాను. అందువల్ల మా అమ్మ చెప్తే వేమన్యామన్నారు. అలా వచ్చిన తర్వాత సరే మా అమ్మ చేతికొచ్చి ఏదో నాన్న చేసింది. అప్పుడు ఆయన అన్నట్ట, అమ్మ చాలా సంతోషం, ఈ కడుపులో బిడ్డ పిల్లవాడు పుట్టాడు స్వామి అనుగ్రహంతో, అది బాబా దయ, నువ్వు పిల్లవాడికి బాబా పేరు పెట్టు అని చెప్పాడు. సరే ఆశీర్వాదం చేశాడు, ఆ ఊరు చూపించాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నిజంగానే మా అమ్మకి మగ పిల్లవాడు అన్నదాన్ని పుట్టాను. మా అమ్మకి మనసులో ఆ ఇన్సిడెంట్ అలా నిలిచిపోయింది. అతను ఎవరో వచ్చారు, ఏదో మంచిది కదా అని చేతికి వచ్చింది, ఏదో దానం చేశాను. ఆయన బాబా పేరు పెట్టమన్నాడు. నిజంగా కొడుకు పుట్టాడు. ఇప్పుడు బాబా పేరు పెట్టాలి. మాదేమో మంచి వేదాంగాలు చదువుకుని పండితులైన అమ్మ వాళ్ళది, ఇటు పక్కన మా నాన్నగారి లేదా గరిమళ్ళ వంశం. మధ్యలో ఈ బాబా పేరు పెడితే ఏమనుకుంటారో అందరూ అని మా అమ్మ ధర్మ సందేహంలో పడిపోయింది. అప్పుడు ఈ ఛానల్ ధర్మ సందేహాల కార్యక్రమం లేదు కాబట్టి ఏం చేయాలో తెలియక తన తెలివితేటలను ఉపయోగించి ఒక మధ్య మార్గం కనిపెట్టింది. ఏమిటంటే బాబా అన్న రెండు అక్షరాలు ఒక బా అయితే ఏమి, రెండు బాలు అయితే ఏమి, ఒక బా అన్న కూడా బాబాయే, ఒక బా తీసింది. మా ఇంట్లో మా కుటుంబం అందరికీ కృష్ణ భక్తి ఎక్కువ. సరే ఆ బా పక్కన లా పెట్టింది, బాల ఇంబది, కృష్ణ తెలియించింది, కృష్ణ ప్రసాద్, ఆయన ప్రసాదం కాబట్టి ప్రసాద్. అయితే ఇందులో కూడా ఒక చమత్కారం ఉంది. మా అమ్మ వాళ్ళంతా హిందీ చదువుకున్నవాళ్ళు బాగా, అందువల్ల ఈ కృష్ణ శబ్దాన్ని వాళ్ళు కిషన్గా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అందువల్ల నాకు నిజమైన ఒరిజినల్ పేరు బాలకృష్ణ ప్రసాద్. అది స్కూల్లో నేను స్కూల్లో చేరినప్పుడు పేరు బాలకృష్ణ ప్రసాద్ అంటే వాళ్ళకి అర్థం కాదు. నిజంగా హైదరాబాద్ తెలంగాణ అక్కడ కిషన్ శబ్దం బాగా పాపులరే, కానీ మరి ఎందుకో ఆ స్కూల్లో వాళ్ళకి ఏమిటి కిషన్ అంటుంటే ఓహో వీడికి చదువు రాదు కాబట్టి కృష్ణ అనుభవి కిషన్ అంటుందని వాళ్ళే చదువుకుని వాళ్ళు రిజిస్టర్లో బాలకృష్ణ ప్రసాద్ అని రాసేసారు. ఆ విధంగా బాలకృష్ణ ప్రసాద్గా మారిపోయింది. మొత్తం మీద ఎందుకంటే ఇవన్నీ నాకు సాధారణంగా గుర్తొస్తూ ఉంటాయి. ఒక పక్కన భక్తితో ఆనందంతో కళ్ళు చెమరుస్తూ ఉంటాయి, రెండో పక్కన ఏదో తీపి జ్ఞాపకాలు, మా తాలూకు నా చిన్నపిల్లలు, నేను కొంచెం కొద్ది రోజులు పుడతానంగా జరిగిన సంఘటనలు, ఇవన్నీ జ్ఞాపకం వస్తూ చాలా సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా ఎందుకు చెప్తున్నానంటే ఆ బాబా అన్నది ఆయన ఎవరో ఎవరో ఏం తెలియకముందే నాలో ఆ శబ్దము ఆ తత్వం రెండు అలా నెలకొన్నాయి. తర్వాత పెద్దవాడిని అయినాక బాబా గురించి తెలుసుకోవడం, వారి దివ్య చరిత్ర చదవడం, తర్వాత గురు చరిత్ర కూడా చదవడం, ఇవన్నీ కూడా బాబా అనుగ్రహం, వారి దైవంగా ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలు వినే మహాభాగ్యం
జన్మలా నేను టీటీడీలో ఉద్యోగం చేయడం, ఈ అన్నమాచార సంకీర్తనతో పాటు ఇవన్నీ కూడా ఆయన మహానుభావుడు బాబావారి దయ ఉంటారు. కాబట్టి ఆ మహానుభావుడు ఆ లింక్ పోగొట్టుకోకుండా అప్పుడప్పుడు నన్ను ఇలాంటి కార్యక్రమాల్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఒకసారి నేను మనసారా ఆ మహానుభావుని తలుచుకొని వారి దివ్యమైన పాద పద్మాలకు నేను నమస్కారాలు అందించే ఒక మహాభాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. నిజంగా ఈ కరోనా వల్ల ఎక్కువ దూరాలు ప్రయాణాలు ఏం చేయట్లా. ఒకసారి అహోబిలం వెళ్ళొచ్చాను, 2-3 సార్లు కొండకి వెళ్ళొచ్చాను, అంతే, ఎక్కువ కదలట్లేదు. కానీ బాబావారి మటుకు గుర్తుంచుకుని నన్ను ఇక్కడికి పిలిచి నా చేత నమస్కారం పెట్టించుకుని అలాగే అనాలి. వాళ్ళ ధైర్యంగా మనం నమస్కారం కూడా పెట్టలేము. కాబట్టి మనం నమస్కారం పెడితే ఆయన నమస్కారం అలా ఆ భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. తర్వాత రమ గారు వీరి కుటుంబం మొత్తం నాకు 40 ఏళ్ళకు పైగా సన్నిహితం. నేను ఊరు వచ్చింది 76లో, 78, 79లలో శ్రీనివాసు శెట్టి గారు నన్ను శివరామూర్తి గారి ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు వెళ్ళినట్టు చాలామంది పెళ్ళి కాలేదు, వీళ్ళందరూ పిల్లలు, చాలామంది తీసుకొచ్చి వాళ్ళ ఫ్యాక్టరీ సెరికల్చర్ అక్కడ ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టించారు. నా చేత కచేరీ చేయించారు. తర్వాత తమిళ వీళ్ళ వివాహాలు కూడా నేను పాడాను. ఆ విధంగా చాలా అనుబంధం ఉంది కుటుంబంతో. శివరామూర్తి గారి దంపతులు కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. మంచి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన మంచి కుటుంబం వారికి. ఆ తర్వాత నా గురించి ఒక పుస్తకం రాసింది శ్రీదేవి అనే అమ్మాయి, మాకు సొంత చెల్లెలాగా. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, కానీ 4 ఏళ్ల క్రితం వరకు తిరుపతిలోనే ఉండేది, బ్యాంక్ ఎంప్లాయీ. ఆ అమ్మాయి వరప్రసాద్, అన్నమయ్య వరప్రసాద్ అని నా మీద పుస్తకం రాస్తుంది. ఆ పుస్తక ప్రచురణకి మొట్టమొదటి ప్రోత్సాహం అఫ్కోర్స్ నా సంకల్పం లేదే, మిత్రుల సహకారం లేదే పబ్లిషింగ్ దాకా రాదు. కానీ రాత కాపీ అయిపోయిన తర్వాత అచ్చు వేయాలంటే మానవ శక్తి మించిన పనులు. వీళ్ళ నాన్నగారు వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంత మాట్లాడుతూ జరుగుతుందని నేను ఇంత గొప్పగా చెప్పుకోవడం కోసం ఆయన అలా విని చాలా బాగుంది, అచ్చు వేయాల్సిందే, బాగుంది. అందులో 2-3 ఇన్సిడెంట్స్ అవి చెప్పి ఇట్లా శ్రీదేవి అనే అమ్మాయి రాసింది ఇస్తూ ఉంటే చాలా సంతోషం. ఎంతో ఏంటి అన్నారు నాకు. అంటే అప్పుడు ఇలాంటి కొంచెం ఎక్కువ ఇప్పుడు అనిపిస్తుంది. వాళ్ళు 40,000 బడ్జెట్ చెప్పారు. అలాగా అన్నారు. నేను 20,000 ఇస్తాను, మీరు కొంచెం కలుపుకొని ప్రొసీడ్ అయిపోండి అని చెప్పారు. నిజంగా అసలు వారిని అడగాలన్న ఉద్దేశం లేదు, ఆ ఊహ రాలా. కాకపోతే నా గురించి ఒక పుస్తకం వస్తుంది అని, అంటే ఆర్టిస్టుల గురించి మనకి పుస్తకాలు లేవండి. మీ గురించి చెప్పుకుంటే నా గురించి చెప్పుకుంటున్నాను అనుకోకండి. మీరే ఎందుకంటే నాకు ఇవి చెప్పుకోవడానికి కూడా ఇదే మంచి ఆపర్చునిటీ. అలా అప్పుడు వారి సహకారం అనుకోకుండా, అప్రయత్నంగా, అయాచితంగా వచ్చేటప్పటికి సరదాగా రాశామే కానీ వెయ్యగా అన్న ఒక తలుపు ఉండేది. అలా ఎప్పుడైతే ఈయన 20,000 ఇచ్చేస్తానన్నారు, ఇంకా వేసి తీరాలన్న సంకల్పం కలిగింది. తర్వాత ఇంకో కలిసాను, నా చేత కూడా కొంత కల్పించారు స్వామి ఆ పుస్తకం. ఎందుకంటే
ఈ గుడికి వచ్చిన గుడి కట్టేటప్పుడు కూడా నాకు అన్నీ చెప్పారు. చాలా మంచిది ఇక్కడ ఒక గుడి ఉండడం అని మేమందరం ఆ రోజుల్లో ఈ సంకల్పం గురించి స్వామి గురించి మాట్లాడుకున్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను. మొత్తం మీద ఈ కుటుంబంతో, ఈ బాబాతో, ఈ ఖాదీ కాలనీతో నాకు ఒక అనుబంధం ఉంది. అటువంటి కుటుంబానికి చెందిన ప్రభాకర్ గారు అప్పటి నుంచి దాదాపు అంటే వీళ్ళు కరెక్ట్గా ఎప్పుడు పరిచయం అయింది ఆ డేట్లు అది నాకు జ్ఞాపకం లేవు, కానీ 35 ఏళ్ళు అయి ఉంటుంది మా పరిచయం కూడా. 77 అంటే అంటే 40 ఏళ్ళు. కాబట్టి అప్పటి నుంచి నన్ను బాగా ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు. ముఖ్యంగా ప్రతి కళాకారుడికి కూడా వాడు బాగా పాడకపోయినా పాడాడు అనడం ఒక ప్రోత్సాహం. అలాంటి నేను నిజంగా బాగా పాడేవాడిని. అలాంటి నన్ను మీరు చాలా బాగా పాడుతున్నారు అని చాలా ఒకటి తగిలించి వీళ్ళు చాలా ప్రోత్సహించేవాళ్ళు. ఆ ప్రోత్సాహం నా మీద చాలా పనిచేసింది. ఆ ప్రోత్సాహంలో మీరందరూ భాగస్వాములు. అటువంటి ప్రభాకర్ గారు వీళ్ళకి ఈ రచనా వ్యాసంగాలు అవి ఉన్నాయని నాకు ఐడియా లేదు, కానీ ఈ రోజున ఈ కార్యక్రమంలో ఇలా పాల్గొనడం, వారిలో ఇలాంటి సంకల్పం రావడం, ఈ మంచి పుస్తకాన్ని భగవద్గీతను ప్రధానంగా అక్షర రూపంలో, శ్లోక రూపంలో అయినా సరే, వచన రూపంలో అయినా సరే, కృష్ణ అంటేనే చాలు జీవితం ధన్యమైపోతుంది. అట్లాంటిది ఆ కృష్ణుడు ఉపదేశించిన ఆ భగవద్గీత సారాంశాన్ని చక్కటి పుస్తకంగా పారాయణ యోగ్యంగా ఒక సప్తాహంగా తీసుకుని ఒక వారంలో పారాయణం చేసినా చేయొచ్చు, 2-3 సప్తాహాలుగా పారాయణం చేసినా చేయొచ్చు. దానికి తగ్గట్టుగా దాన్ని డిజైన్ చేశాను చెప్పాను ఇందాక. చాలా సంతోషం. ఇలాంటి మహానుభావులు ఈ బాబా వారి దివ్యానుగ్రహంతో కృష్ణనామం, కృష్ణుడు అంటే బాబాయే, బాబా అంటే కృష్ణుడే. బాబా చరిత్ర చదివిన వాళ్ళకి అందరికీ ఆ అనుబంధం తెలుస్తుంది. ఆయన సాక్షాత్తు కృష్ణ స్వరూపం షిరిడి సాయిబాబా వారు. అటువంటి బాబా వారి అనుగ్రహంతో, కృష్ణానుగ్రహంతో ఈ భగవద్గీతను చక్కని పారాయణ గ్రంథంగా ప్రభాకర్ గారు రచించడం. పుస్తకం నేను ఇదే ప్రథమం చూడటం కాబట్టి పుస్తకం గురించి ఎక్కువ చెప్పలేకపోయాను. ప్రభాకర్ గారి గురించి కొంత చెప్పినట్టు అవుతుందని వాళ్ళ మామగారి గురించి కొంత చెప్పాను. మధ్యలో నన్ను కూడా కలుపుకున్నాను. వెళ్ళిన మీ అందరికీ ధన్యవాదాలు. మొత్తం మీద ఇటువంటి సత్కార్యాలు జరుగుతూ ఉండాలి. అవి మనలాంటి కుటుంబాల్లోనే జరుగుతుంది. మనమే చేయగలం. చక్కగా ఈ భక్తి తత్పరత అన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళడానికి, ఇళ్ళని శుభప్రదంగా పితాపాపతో చల్లగా ఉండడానికి దైవ నమస్మరణ, దైవ సంకల్పం, దైవ భజన, ఈ పూజాధికారులు ఇవన్నీ నిరంతరం జరుగుతూ ఉండాలి. అలాంటి ఆలోచన స్రవంతిని బాగా కొనసాగించేట్టుగా చేసేవి ఈ పారాయణ గ్రంథాలు. ఒకసారి పుస్తకం చదివేయడం వేరు, పారాయణంగా కొన్నాళ్ళు చేసేటప్పటికీ చాలా మార్పు వస్తుంది. ఎందుకంటే నేను పారాయణాలు చేసిన వాడిని. గురు చరిత్ర, షిరిడి సాయిబాబా ఈ చరిత్ర, రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర ఇలాంటివన్నీ బాగా చదువుకున్నవాడిని. వాటి ప్రభావం మనిషి మీద ఎంతవరకు ఉంటుందో బాగా అనుభవంలో తెలిసినవాడిని. పారాయణం చాలా అవసరం మనిషికి. అందులో భగవద్గీతని అర్థం తెలిసో తెలియకో పారాయణం చేసేవాళ్ళు కోట్లలో ఉన్నారు. అది కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది. శబ్దోచ్చారణే చాలు. కానీ మీరు దీన్ని చక్కగా తెలుగు భాషలో చక్కగా మనం మాట్లాడుకుంటున్నట్టు అప్పుడు అర్జునుడు కృష్ణుడితో, ఓ కృష్ణ, సమాజంలో ఉన్న స్థితప్రజ్ఞుడు జీవముక్తుడి యొక్క లక్షణం ఏమి, అతడు ఎట్లో మాట్లాడు, ఏ విధంగా ఉంటాడు, ఎలా సంచరిస్తాడు అని అడుగుగా కృష్ణుడు, ఓ అర్జున, ఎప్పుడు మనిషి తనకున్న కోరికలన్నీ వదిలి ఆత్మయందే ఆత్మచే నిరంతరం సంతృష్టి పొందుదురో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడను అని
చక్కగా మనం మాట్లాడుకుంటున్న భాషలో అక్కడ జరిగిన ఆ ప్రవచనం, ఆ గీతా ప్రవచనాన్ని చక్కగా వచన రూపంలో మనకు అందించారు. చాలా మంచి కంట్రిబ్యూషన్ ఉంది. అటువంటి వాడు మన కుటుంబంలోనే ఉండి ఇంత మంచి పని చేయడం మనందరికీ గర్వకారణం. వీరిని నేను ప్రభాకర్ శాస్త్రి గారిని అభినందిస్తూ ఈ మహదవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మనోహర్ గారికి, ప్రభాకర్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఒక అలవాటు ఉంది, ఒక మాట మాట్లాడమంటే సున్నాకి పెద్దగా వాల్యూ లేదు కదా, నేనే ఒకటి పక్కన పెట్టుకుని 10 మాటలు మాట్లాడుతున్నాను. అలా అయితే ఒక పాట పాడమంటే 10 పాటలు పాడతాడు, అంతే పాడతాడు. మాటలు మటుకు ఒకటి అడిగితే 10 మాట్లాడతాను, పాట ఒకటి అడిగితే ఒకే పాడతాను. చిన్నప్పుడు 10 పాడేవాడిని ఒకటి అడిగితే, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. నిజంగా చెప్పాలంటే అంటే మరి నిజమే చెప్పాలి కదా, మీ అందరూ ఓపిక అస్సలు లేదు. పాడడానికి కూడా గడగడ ఉంటూ ఉంటుంది. ఒళ్ళు సపోర్ట్లన్నీ మీరే సర్దుకుని తినండి, ఎందుకంటే పర్వతం ఇవాళ ప్రభాకర్ శాస్త్రి గారి పుస్తకావిష్కరణ శుభ సందర్భం, దసరా పుణ్యదినం, బాబా సన్నిధి. ఉన్నవాళ్ళు ఎంతమంది అని కాదు, ఉన్నవాళ్ళందరూ మహాభక్తులు, అందరూ పరమాత్ముడి హృదయంలో ఉన్నవాడు, పరమాత్ముడి హృదయంలో నిలుపుకున్నవాడు. మీరు అడిగారు, మహాభాగ్యం. పాడే ప్రయత్నం చేస్తా, పాడతాను, ప్రయత్నం చేస్తాను. ఏ పాట పాడదామన్నా అది పాడగలమో లేదో అని భయం. అందులో ఎదురుగా సరస్వతి ప్రసాద్ గారు అంటే చాలా భయం వేస్తూ ఉంటుంది. ఆయన చాలా పాపులర్, ఆయన ఎదురుకుండా పాడటం అందుకే ఎదురుకుండా అయినా భయంగానే ఉంది. శిష్యుడిగానే మీకు బాగా సుపరిచితమైన పాట పాడతాను, చెప్పాడు కాదు కాదా పట్టించుకోవాలి. ఇది ఒక రకం ట్రైనింగ్. బాబా చెప్పిన వాక్యాలు ఇది ఒకటి. పక్కన ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉన్నా పట్టించుకోకూడదని నాలాంటి వాడి కోసం. జటాధరం పాండురంగం శూరహస్తం కృపానిధిం జటాధరం పాండురంగం శూరహస్తం కృపానిధిం సర్వలోకహరం దేవం సర్వలోకహరం దేవం దత్తాత్రేయం అహం భజే. తాని తాని ఇందరి గురు తాని తాని ఇందరి గురు తాని
పట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి అపరిమితములైన యజ్ఞాలు బడి చేయ ప్రపన్నులకు బుద్ధి ప్రచరించి అపరిమితములైన యజ్ఞాలు బడి చేయ ప్రపన్నులకు బుద్ధి ప్రచరించి తపముగా ఫలపరిత్యాగము సేయించు కపురుల గరిమల కర్మయోగి తపముగా ఫలపరిత్యాగము సేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఇందరి అన్ని చేతలును బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగ చెప్పి అన్ని చేతలును బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగ చెప్పి ఉన్నత పదమున కొనరంగ కరుణించు పన్నగ శయనుడే బ్రహ్మయోగి ఉన్నత పదమున కొనరంగ కరుణించు పన్నగ శయనుడే బ్రహ్మయోగి తానే తానే ఇందరి గురు తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపసేయు అనిమిష గతులను అభ్యాసయోగి వనరగ సంసార యోగము కృపసేయు అనిమిష గతులను అభ్యాస యోగి తానే తానే ఇందరి గురు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురు తానే తానే ఇందరి గురు